ఎలా ఉంటాయండి చిరంజీవి గారికి కృష్ణరాజు గారికి చాలా రిలేషన్స్ ఎలా? అబ్బో అద్భుతం అసలు. ఆరు అమ్మ కోడలు ఉపాసన గారు లాస్ట్ టైం మేము అపోలోలో జాయిన్ చేస్తే అమ్మాయి దగ్గరుండి మమ్మల్ని ఆడపిల్లలాగా మా సొంత అమ్మాయిలాగే దగ్గరుండి చూసుకుంది మమ్మల్ని. కృష్ణరాజు గారు నన్ను. చరణ్ ఎంత మంచి అబ్బాయి. నాకు చరణ్ ఉపాసన అంటే అసలు చాలా ఇష్టం. బాబుకి మంచి ఫ్రెండ్స్ అండి చరణ్ ఉపాసన. చిరంజీవి గారు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. బాబు ఎవరికైనా మీకు తెలియదు చాలా అద్భుతమైనగా రెస్పెక్ట్ ఇస్తారు. మనిషి ఉన్నప్పుడే కాదు, మనిషి లేక మనిషి వెనకాతలు కూడా మేము వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకోండి అలవాట్లేదు. ప్రభాస్ గారి గురించి ఎవరో ఏం మాట్లాడండి. కృష్ణరాజు గారు కూడా అదే అలవాటు అండి. అసలు ఎవరి గురించి అసలు ఎవరైనా మంచోడే అంటారు. చెడ్డోడు అదేంటని ఆడు చాలా చెడ్డోడు కదా వేరే వాళ్ళు అన్నా ఆడు చాలా మంచోడు రా అంటారు కృష్ణరాజు గారు. అదేంటని అంటే మనం ఎలా చూస్తే వాళ్ళు అలాగే కనిపిస్తారు మనకి అంటారు. అది ఆయన ఇదే అనమాట. మనం చూసే చూపుని బట్టే ఉంటుంది అవతలోడు అని. వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు 3 సినిమాలు చేశారు. తర్వాత కూడా ఇటువంటి వీళ్ళ కాంబినేషన్ మనం ఆశించవచ్చా? డెఫినెట్ గా. కృష్ణరాజు గారు ఆయన పుట్టినరోజునప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు భక్త కన్నప్ప ప్రభాస్తో చేయాలి. అది ఎప్పుడు ఆచరణలో ఎప్పుడు ఉండొచ్చు. మరి అయితే అందరూ అడుగుతున్నారు. మరి మన శివరాత్రి రోజు కూడా కృష్ణరాజు గారి సినిమా ప్రతి శివరాత్రికి భక్తి కన్నప్ప వేస్తారు ఆయన సినిమా. అందరూ నాకు కామెంట్స్ పెట్టారనమాట, ఇది మళ్ళీ అన్నీ వేయాలి, మా ప్రభాస్ అన్న వేయాలి క్యారెక్టర్ అని. చూద్దాం మరి అవకాశం ఉంటే తప్పకుండా. బాహుబలిలో కూడా శివుడు భక్తుడే కదా. శివ భక్తుడు ఆయనకి సినిమాలు ఎక్కువ. మరి ఆయనకి కూడా టైం కుదరాలి. ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి అయిపోయాక ఉంది. కృష్ణరాజు గారి బొబ్బిలి బ్రహ్మన్న కానీ ఇవి కానీ చాలా చాలా బాగుంటాయి. మీకు ఆయన సినిమాల్లో ప్రభాస్ గారు ఏది చేస్తే బాగుంటుంది? అది కృష్ణరాజు గారి ఒపీనియన్ భక్తి కన్నప్ప. మీకు పర్సనల్ గా ఇది? నాకైతే మన ఊరు పాండవులు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అప్పుడు చిరంజీవి గారు చిన్నవారు కదా, ఈ క్యారెక్టర్ చరణ్ అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ స్నేహితులే కదా, కలిపి చేస్తే బాగుంటుందేమో. అద్భుతంగా ఉంటది. చరణ్ తర్వాత ఏమో జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కలిపి కొత్త రకంగా తీసి అదే సినిమాని కొంచెం మార్చి చేస్తే బాగుంటుందేమో అని. అంటే ప్రభాస్ గారు ఒక మాట అంటారు, ఎవరు చెప్పినా పెదబజ్జి భక్త కన్నప్ప మనోరు పాండవులు బొబ్బులు బ్రహ్మన్న, అది మీరు తప్ప ఎవరు చేయలేరు, దాన్ని నేను ముట్టుకోను అంటారు ఆయన. అది ఓన్లీ మీరే తప్ప ఇంక మేము ఊహించలేము, కనపడరు. అసలు ఏం సినిమాలు అవి ఆ భక్త కన్నప్ప ఏంటి? అసలు మనోరు పాండవుల్లోని మేకప్ లేకుండా అసలు అది ఎవరైనా చేయగలరా పెదబాజీ? అసలు ఇంపాసిబుల్ అంటారు ఆయన. అదే అబ్బో అసలు అద్భుతమైన. అప్పుడు 6 feet అంటే అప్పుడు స్టార్టింగ్ లో కృష్ణరాజు గారి అద్భుతంగా ఉంటుంది చాలా అండి. బొబ్బిలి బ్రహ్మణ ఆయనే చేయగలడు, అవి టచ్ చేయకూడదు, అసలు టచ్ చేయకూడదు అనేసి ప్రభాస్ గారు అంత గొప్ప. మాకుంది ఓప్స్ ఆయన మీద, ఆయన డెఫినెట్ గా చేయగలడు ప్రభాస్ అని. కానీ ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను చెయ్యలేను అని చెప్తారు.